ఇక మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ తో కాంగ్రెస్ ఆందోళన చెందుతోందా? ఇన్ఛార్జ్ మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయిందా? పార్టీ చెప్పిన వారికి కాకుండా మరొకరికి టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు? మరీ ముఖ్యంగా ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు చికా. లెట్స్ వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సవాలుగా మారాయి. గెలుపు కోసం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రి చొప్పున ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయినా కొన్ని సమస్యలు హస్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయట. ముఖ్యంగా ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు చికాకు పెడుతున్నాయని టాక్. జగిత్యాల, గద్వాల్లో కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారని చెబుతున్నారు. గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య మధ్య పెద్ద లొల్లి నడుస్తోంది. సరిత వర్గానికి ఎంపీ మల్లు రవి సపోర్ట్ చేస్తుండటంతో రాజకీయం రంజుగా మారింది. గద్వాల్ మున్సిపాలిటీలో మొత్తం 37 డివిజన్లు ఉంటే అన్ని చోట్ల ఎమ్మెల్యే వర్గీయులు నామినేషన్లు వేశారు. అయితే ఈ పంచాయతీని పరిష్కారం చేసేందుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదట. దీంతో ఈ గొడవను పరిష్కరించే బాధ్యతను అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అప్పగించారు. ఆయన రెండు వర్గాలకు నచ్చజెప్పి ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 30 డివిజన్లు, సరిత తిరుపతయ్య వర్గీయులకు 7 డివిజన్లు కేటాయించారు. అయినా సరే రెండు వర్గాలు మాత్రం ససేమిరా అంటున్నాయట. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు సరిత తిరుపతయ్య. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎపిసోడ్ కాకరేపుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గానికే పార్టీ బీఫామ్లు ఇవ్వాలని ఇద్దరూ పట్టుబట్టారు. ఈ లొల్లిని కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఉత్తమ్ రెండు వర్గాలను ఒక దారికి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొలిక్కి రాలేదు. అటు పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒక అడుగు ముందుకేసి పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఫైనల్ గా ఇద్దరిని కూల్చేసేందుకు కాస్త అటు ఇటుగా ఇరు వర్గాలకు టికెట్లు కేటాయించాలని డిసైడ్ చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 50 మున్సిపల్ డివిజన్లు ఉండగా సంజయ్ వర్గానికి 30, జీవన్ రెడ్డి వర్గానికి 20 డివిజన్లు కేటాయించారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన సంజయ్ కు ఎక్కువ సీట్లు కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గం గరంగా ఉంది. ఏకంగా కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా జీవన్ రెడ్డి ఫోటోతో పోస్టర్లు వేసి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. రెబల్స్ వెనుక జీవన్ రెడ్డి ఉన్నాడని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ చేసిన అభ్యర్థులకు కాకుండా వేరే వాళ్లకు బీ ఫారంలు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యేలు. దీంతో ఎమ్మెల్యేలు మందుల శామెల్, కాల యాదయ్యపై సీరియస్ అయ్యారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. పార్టీ నిర్ణయించని వ్యక్తులను పోటీలో పెట్టినందుకు గెలిపించాల్సిన బాధ్యతను సైతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపైనే పెట్టారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారట పీసీసీ చీఫ్. దాదాపు సగం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉన్నారని పీసీసీ సమాచారం. నామినేషన్ల విత్డ్రా గడువు వరకు ప్రయత్నించినా కొన్ని చోట్ల వర్కౌట్ కాకపోవడం హస్తం పార్టీకి తలనొప్పిగా మారిందట. అయితే రెబల్స్ బరిలో ఉన్నప్పటికీ వారంతా బీఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేలా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రయత్నిస్తున్నారని టాక్. ఎవరైతే దారికి రారో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి.
కానీ కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకత, సొంత పార్టీలో వర్గపోరు, ఇప్పుడు రెబల్స్ వంటి అనేక సమస్యల నడుమ పురపోరులో గెలుపు అంత సులువు కాదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సూర్యాపేట మున్సిపాలిటీ ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. గడప గడపకు బీఆర్ఎస్ నేతల ప్రచారానికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక నిత్యం బూతులతో కాలయాపన చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ మోసగాడు రేవంత్ అని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారని, సూర్యాపేటలో చైర్మన్ కుర్చీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ వస్తేనే మళ్ళా అంత బాగైతుంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా ఇవాళ ఇక్కడ మనం 35వ వార్డులో ఉన్నాం, అనేక వార్డులు కూడా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మంచి మేయర్తోని ప్రజలు గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. సూర్యాపేట గతంలో ఎట్లా ఉండే, 2014 ముందు ఎట్లుండే, ఆ తర్వాత 10 ఏళ్ళు మా ప్రభుత్వంలో ఎంత మార్పు వచ్చింది, చాలామంది మీకు గుర్తుపట్టలేనంత మార్పు వచ్చిందనే మాట కూడా చెప్తున్నారు. సూర్యాపేట వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చిన వారు అది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ సూర్యాపేటలో మళ్ళీ పాత పద్ధతిలో పెరిగిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడము, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మళ్ళీ నాశనం చేయడము, మేము పెట్టిన చెట్లను కనీసం పార్కులను కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా అయింది. ట్యాంక్ బండ్ను కూడా దారుణంగా తయారు చేసిండ్రు. ప్రజలందరూ కూడా ఆ విషయాలన్నీ కూడా చర్చ చేసుకుంటున్నారు. తప్పకుండా సూర్యాపేటలో మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్కి సూర్యాపేట మున్సిపాలిటీని ప్రజలు కానుకగా ఇవ్వడం ఖాయం. నోటీసుల పేరుతో రేవంత్ డైవర్షన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలను ఎగవేసిన రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పాలన్నారు ఎర్రబెల్లి. నోటీసుల పేరుతో రేవంత్ డైవర్షన్ డ్రామా చేస్తున్నాడని మండిపడ్డారు. మీరు ప్రజల అభిప్రాయం చూస్తున్నారు. ఒక ఆమె ఇప్పుడు మాట్లాడింది, ఏమని మాట్లాడింది, నాకు 2000 4000 చేస్తా అన్నాడు, 60,000 అప్పైంది, 60,000 కట్టిన తర్వాత నా ఇంట్లో అడుగుపెట్టు. ఆడవాళ్ళు 2500 80,000 అయింది, ఇంట్లో అడుగు పెట్టండి 80,000. తులం బంగారం ఇస్తానని అది మోసం చేశాడు. పిల్లలకు స్కూటీలు ఇస్తానని మోసం చేశాడు. ఇంట్లో గ్యాసు ఫ్రీగా ఇస్తానడు, మోసం చేశాడు. యువకులకు నిరుద్యోగి వృత్తి ఇస్తానడు, అది మోసం చేశాడు. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. నేను ఒకటే అంటూ, నువ్వు ఏం చేస్తున్నావు, అవినీతి, లంచాలు, దోపిడీ, సింగరేణి దాంట్లో దోపిడీ, ల్యాండ్ దాంట్లో దోపిడీ, నీ ఇష్టం ఉన్న లంచాలు తీసుకొని నువ్వు రాష్ట్రాన్ని ముంచుతాను. బీజేపీ తోటి కుమ్ముక్కాను, ఆడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతోటి కుమ్ముక్కాను. ఇక నువ్వు అందరు పెద్ద లీడర్లతో కుమ్ముక్కై ప్రజల మీద పీడిస్తాను, డబ్బులు సంపాదిస్తున్నావు. ప్రజలకు నువ్వు ఏం చేసింది ఏం లేదు. రైతు బంధు ఉన్నది, 3 సార్లు ఎగ్గొట్టినావు. సంక్రాంతి లోపట్నే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది, దాన్ని 3 సార్లు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సరిగ్గా కాలే, బోనస్ లేదు, కేసీఆర్ కిట్ అనేది అది కూడా బంద్ అయింది. ఆడోళ్ళకు బస్ ఫ్రీ. క్షమాపణ, ప్రజల క్షమాపణ చెప్పి తప్పైంది, ఇప్పటికైనా మంచిగా చేస్తా. కేసీఆర్ గారి మీద నోటీసులు ఇస్తావు, సిగ్గు అనిపిస్తలేదా? ఆయన మహానుభావుడు, దేశకి నేత. ఆయన తెలంగాణను దేశంలో పట్టిన ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి. నువ్వు కేసీఆర్ చుట్టే తిరిగినావు, నువ్వు తెలంగాణ ద్రోహివి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడొద్దు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల లోపల మొత్తం కూడా టీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. వికారాబాద్ జిల్లాలో కారు స్పీడుగా దూసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని 10, 11 వార్డులలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో ఆగిపోయిన సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ గులాబీ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సందర్భంగా పరిగి మున్సిపాలిటీ యందు మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని
ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల మరి ఆ పనులన్నీ కూడా బ్రేక్ అయినాయి. కానీ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఆ 25 కోట్ల పనుల గురించి ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకుండా ఎక్కడ పోతే అక్కడ శిలాపలకాలు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు అన్నీ కూడా శిలాపలకాలు వేస్తుండ్రు. గతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం. శ్మశాన వాటికలు కానీ అలా హరితహారం కానీ పెద్ద ఎత్తున పరిగి మున్సిపాలిటీ అనేక అభివృద్ధి చేసినాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా తెలుసు 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ప్రతి కుటుంబానికి కూడా ఒక 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీల మీద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ఎవరికి ఇవ్వలేదు. ఇలా ప్రజలందరూ కూడా మరి ఎంతో వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి అత్యధికంగా మరి బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన పరిగి మండలంలో తప్పకుండా పరిగిల మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. మరి కారు గుర్తు కోటేసి గెలిపించినట్టయితే తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రతిపక్ష పార్టీ హోదాను మేమందరం కూడా గట్టిగా నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేస్తాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ హవా సాగుతుంది. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కొమిరే వార్ కిరణ్, గందే విలాస్, డాక్టర్ రమాదేవిలు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు అనే ఆయుధంతో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 1వ వార్డు అభ్యర్థి ఇప్ప నాగరాజు, 14వ వార్డు అభ్యర్థి చిలుకూరు శైలజ రవీందర్ కు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఎదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. నూతనంగా ఏర్పాటైన ఎదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ప్రజలకు చేసిన మోసాలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి గ్రామాన్ని కనీసం ఒక 25 సార్లు తిరిగాడు. మీరు ఎలా ఉన్నారనే మీ యొక్క బాగోగుల్లో తన ఇంటి మనుషుల్లాగా, తన కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు ఉపేందర్ రెడ్డి గారు చూసుకుంటే, ఈ రోజు మీరు గెలిచిన ఎమ్మెల్యే, రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, పాలేరు నియోజకవర్గంలో పట్టుమని 10 మందిని కూడా గుర్తుపట్టని వ్యక్తి మీ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నాడు. వాస్తవం కదా? కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఆ హామీలన్నీ పక్కకు పెట్టేసింది. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు, మా కోటయ్యండి 2000 కాదు, మేము దాన్ని 4000 చేస్తామా, ఇంట్లో ఉన్న ముసలావిడకి ముసలాయనకి ఇద్దరికి 4000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు పెంచిన 2000 ఇవ్వడానికే దిక్కు లేదు. అవునా కాదా? వాస్తవా కాదా? మరి ఇవన్నీ మీరు చెప్పాలి కదా. మీరు ఖచ్చితంగా నాగరాజు కారు గుర్తు కోటేసి మీరు అందరూ కూడా ఒక్కొక్కరు 10 ఓట్లు 20 ఓట్లు ఎవరికి తెలిసింది వాళ్ళు తిరిగి కాళ్ళు పట్టుకుంటారా గడ్డలు పట్టుకుంటారా మీరు అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పి ఖచ్చితంగా నాగరాజుని గెలిపించండి. మనం మున్సిపాలిటీ కూడా మనమే గెలవబోతున్నాం. నాకు తెలుసు మీ దగ్గర ఇంకా కూడా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. మీరు ఒక్కసారి జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎట్లా ఉండే, ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చి ఉంటా? చాలా సార్లు వచ్చినామా? మరి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఇబ్బంది ఉందన్నా వచ్చినాం. సంబంధం లేకపోయినా సరే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పటికి ఈ ప్రాంతంలో రోడ్లు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో వేయించిన రోడ్లే. ఇప్పటికి కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక్క రోడ్డు వేసిన పాపన పోలేదు. రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే ఏం జరుగుద్ది? ఇక మేము ఏం చేయకపోయినా సరే మమ్మల్ని గెలిపించారు కాబట్టి చేయకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడే మధు గారు చెప్పాడు,
6 గ్యారెంటీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చేశారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. మళ్ళీ వాళ్ళకే ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ మనకు రావు. ఈ ప్రభుత్వానికి కాస్త సురుకు అంటుకోవాలని చెప్పంటే మళ్ళీ ప్రభుత్వానికి ఒక శాఖ ఇస్తే తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పంటే ఆ పార్టీని ఓడిస్తే తప్ప వాళ్ళకి గుర్తురావు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇక్కడ రేపు మనకు అవకాశం ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీలో 2-3 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ నేత గోలి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ మోసాలను గమనించిన ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు జోరు పెంచారు. పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ టౌన్ 13వ డివిజన్ శివనగర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంజర్ల రేణుక డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు రేణుక తరపున ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే మనం చేయబెట్టయింది, గులాబీ జెండా వేయబెట్టయింది. అప్పుడు నేను ఎంపీగా గెలిచినప్పుడు 1000 కోట్లు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకున్నాము. ఇవాళ బీజేపీ గెలిచింది, ఎంపీ బండి సంజయ్ 7 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాబట్టి ఈ అభివృద్ధి జరగనప్పుడు ఎందుకు ఓటు వేయాలని చెప్పి ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గెలిచి 2 సంవత్సరాలైంది. ఎట్లా గెలిచిండు? కొంచెం మెజార్టీతో గెలిచాడు. రేవంత్ రెడ్డి గదాని మీద కొట్టిండు మన ఆడోళ్ళని. నీకు తులం బంగారం ఇచ్చా అనేసరికి కొంతమంది ఆడోళ్ళు అటు గుద్దేసరికి చేయి గుర్తి గెలిచింది. రేవంత్ రెడ్డి మన నెత్తి మీద ఇప్పుడు కుంపటైపోయాడు. ఏం చూస్తాడు? పేపర్లు టీవీలు చూస్తాడు కదా, ఏమంటాడు? నా మీద ఏమైనా మాట్లాడితే కళ్ళు గుడ్లు బీక్తాడు. గుడ్లు బీకి గోలీలాడుతున్నాడు. తర్వాత పేగులు మెడలేసుకుంటాడు. కొంతమంది పేగులు తింటారు కానీ పేగులు మెడలేసుకుంటాడు. అలాంటి ముఖ్యమంత్రి దాపరిచ్చింది ఇప్పుడు మన రాష్ట్రానికి. చాలా దురదృష్టము. ఇవాళ మీకు అందరు కూడా మన పల్లెటూర్ల సంబంధాలు ఉంటాయి. ఊర్లో వదిలిపెట్టి బతుకుదేరు కోసం కరీంనగర్కి వచ్చినాం. ఇలా గ్రామాలు ఎంత బాగా చేసిండు కేసీఆర్. పచ్చదనం తెచ్చిండు. పొలాల పంటలు పండినాయి. బ్రహ్మాండంగా కరెంట్ 24 గంటలు తీసుకొచ్చినాం. రైతుల గోస ఇవాళ రేవంత్ రెడ్డికి తగులుతుంది. వచ్చేది మన ప్రభుత్వమే. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మున్సిపాలిటీలో కారు జోష్ కొనసాగుతుంది. అద్రాస్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేము మా పటేల్ని గెలిపించుకుంటాం. మాకు మా పటేల్ కావాలి, మాకు సేవ చేసేటోళ్ళు కావాలి. మా కేసీఆర్ అన్న 10 ఏళ్ళు మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాంగ్రెస్ 2 ఏళ్ళ వచ్చినాక అవన్నీ కూడా పోతున్నాయి. బీసీ బంధు పోయింది, రైతు బంధు పోయింది, ఉన్న బంధువులని బంద్ చేసి కూర్చున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి మా అక్కలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు. మేము కాంగ్రెస్కు ఓటు వేయము. ఎందుకు వేయాలి? ఎందుకు వేయొద్దు? వాళ్ళు నీళ్ళు వచ్చింది నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, అబద్ధాలు ఆడిర్రు. తులం బంగారం ఇస్తా అన్నారు, 2500 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తా అన్నారు. వాళ్ళకు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నారు. అమ్మమ్మకు నాయనమ్మకు ఇద్దరికి ఇస్తా అన్నారు. తాతకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మాకు అజయ్ అన్న దేవుడు లెక్క వచ్చిండు. ఆయనను గెలిపించుకుంటాం. మా బాధలు సాధలు రోగాలు మంచి చెడ్డ అన్ని ఆయన చూసుకుంటాడని మా అక్కలు చెల్లెళ్ళు అంతా డిసైడ్ అయిపోయారు. అంత ముక్త కంఠంతో ఉన్నారు. మేము అజయ్ని నాగరాజుని ఇద్దరిని గెలిపించుకుంటామని.
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల అనుపమ ప్రసాద్కు మద్దతుగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో వివరించారు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఇబ్బందులు ఉండే ప్రజలకి ఈ గ్రామ తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోష్ సాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 18, 19, 20 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వార్డులో ఇన్ఛార్జ్ బూఖ్యాత్ జాన్సన్ నాయక్ ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. 420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కారు దూసుకుపోతుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేల్పుల వీరమ్మకు మద్దతుగా ఎంపీ వదిరాజు రవిచంద్ర ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించారు. కొత్తగూడెం తెలంగాణ వాదుల అడ్డా అని కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఎండగట్టారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మాత్రమే ఆడిస్తూ చేతల్లో పని లేకుండా చేస్తే తప్పకుండా మేము కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎండగడతాం. నువ్వు చేయాల్సిన పనులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉంటాం. మీతో పని చేయించే పని మేము చేస్తాం. మనం ఇంకొక మాట నేను గుర్తు చేసి సెలవు తీసుకుంటా. యారిపల్లి మొదటి నుంచి కూడా నేను 2001 నుంచి మీరు నన్ను గుర్తుపడతారు. 2001 నుంచి కూడా ఇక్కడ డిమాండ్ ఏంటంటే అభివృద్ధి అంతా అటే పోతుంది, మా యారిపల్లి సైడ్ వస్తలేదనే బాధ మీకుండే. అది నా దృష్టిలో ఉంది. తప్పకుండా ఇక్కడే మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన నాకుండే. 100 పడకల ఆసుపత్రి మంజూరు అయితే తన్నీరు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఇప్పటి మన శాసనసభ్యులు వారితోనే ఇక్కడ నేను ఫౌండేషన్ స్టోన్ ఇప్పించిన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.